కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. పోలీసు బాధాకరం అన్నట్టు ఈసుంటి బాధాకరం ఎప్పుడుకు ఎవరికి రావద్దు, ఎసుంటి పగోళ్ళకు రావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏదైతే తాండకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఈ విషయంలో? రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, మేము ఎస్టీ వాళ్ళు ఏం తప్పు చేశామో మా వల్లనే గెలిచిండు కదా, ఇంకా వేరే వాళ్ళ వల్ల గెలవలేడు కదా. రేవంత్ రెడ్డికి చెప్తున్నాము, వాళ్ళు ఇప్పుడు వీళ్ళకు ఎవరికి కలెక్టర్కు కొట్టిండ్రు అన్నారు. మరి కలెక్టర్కు కొట్టితే కలెక్టరే అన్నాడు కదా, మమ్మల్ని కొట్టలేరు ఎవరు ఏం చేయలేరు అని. మరి పగ ఎందుకు పట్టిండో మాకు అర్థం కాదు. మరి వాళ్ళకు రెడ్డి వాళ్ళది జాగా గుంజుకోవాలి కదా, రెడ్డి వాళ్ళది జాగా గుంజుకోవాలి కదా. రెడ్డి వాళ్ళది రాదు, ఎవరిది రాదు. మరి ఎస్టీ వాళ్ళ మీద ఇంతకు అంత పగబడ్డారో. మరి సీతక్కసుగా ఎస్టే కదా, సీతక్క ఎస్టే కదా, మరి సీతక్క మాకు వచ్చి కాపాడించాలి కదా. మరి ఏం చెప్తారు ఇప్పుడు మంత్రులకు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి అంటే దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా స్పందిస్తలేరు కదా, వాళ్ళని ఏమంటావు? వాళ్ళకి ఏమంటున్నామంటే వాళ్ళకు చర్య వాళ్ళు ఇది చేసేదాకా, వాళ్ళకు బయటికి తీసేదాకా మేమైతే రేవంత్ రెడ్డితో భయపడము. ఈ లాఠీ చార్జీ మాకేం కొత్తగా కాదు, జైలు ఏం కొత్తగా కాదు. నా పేరు సునీత నాయకు, నేను కొత్తగా ఏం కాదు. ఆ ఇసుంటి మస్తు చూసిన నేను 10 సంవత్సరం పాప ఉన్నప్పటి నేను ఈ చూసిన, నేను ఒక నాయకురాలు అప్పుడు నుంచే. కానీ రేవంత్ రెడ్డిది పప్పులు ఏం ఉడకది, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, సీతక్క చేయాలి. సీతక్కకు ఒక్కటే చెప్తున్నాము, వాళ్ళకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము.